నమస్తే సార్. నమస్తే. ఎస్ 10 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి చెప్పినటువంటి లెక్క తప్పు అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లియర్ కట్గా చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. 3 మెన్ కమిటీని ఇప్పటి వరకు కూడా నియమించకపోవడం కానీ లేకపోతే వాళ్ళని కన్సల్ట్ అవ్వకపోవడం కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా చర్యలు అనేవి శూన్యం. ఇప్పటికీ కూడా ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీరు వెళుతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? గురువుకి శిష్యుడు గురుదక్షిణగా ఇస్తున్నాడు అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక కామెంట్ ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ ప్లీజ్. రైట్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పటిదాకా గౌతమ్ గారు చెప్పింది నేను సావధానంగా విన్నా, వారు కూడా వినాలని కోరుకుంటున్నా, ఇంటరప్ట్ చేయకుండా. ఎస్ ప్లీజ్. నేనేమంటున్నా, ఈ తెలంగాణ ఏర్పాటు కావడానికి అప్పుడు సెట్ చేసిన ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే నీళ్లు మా వాటా మాకు వస్తలేవు, మేము వాడుకోలేకపోతున్నాం, ఏపీ తరలించకపోతుంది కాబట్టి ఇక్కడ సస్యశ్యామల మైతులు మేము పంటలు పండించుకోలేదు కాబట్టి మా వాటా మాకు కావాలని కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తరువాత కేసీఆర్ చేసిన మొట్టమొదటి తిరుగులేని తప్పేందా అంటే నీళ్ల విషయంలో ఏపీతో చేసుకున్నటువంటి ఒప్పందం. 811 టీఎంసీల మనకు వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుంటే దాంట్లో మోర్ దాన్ 50% పారకము క్యాచ్మెంట్ ఏరియా మన తెలంగాణలో ఉంది. అంటే మినిమం 60 to 65% మనకు రావాల్సి ఉన్నప్పుడు 811 టీఎంసీలలో 299 వీళ్ళు తీసుకొని మిగతా 512 టీఎంసీలు ఏ లెక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అనేది వీళ్ళు చెప్పాలి. సిగ్గు శరం లేకుండా వాళ్ళు అందులోకి ఎంటర్ అయిపోయి అసలు మనం కొట్లాడిందే వాటర్ కొరకు కదా. 512 టీఎంసీలు ఏపీకి ఏ రకంగా ఇచ్చినావు, 299 టీఎంసీలకు ఏ రకంగా సంతకం పెట్టినావు తెలంగాణ వచ్చిన తర్వాత అని అడుగుతున్నా. నేను కొట్లాడింది ఇలా చావులు, బతుకులు, పిల్లలు వాళ్ళ త్యాగాలు చేసింది దేని కొరకు చేసిరు? నీళ్లు కావాలనే కదా. నువ్వు ఎట్లా పెట్టినావు? నీ అధికారులను తీసుకుపోయి ఎట్లా ఎంటర్ అయినావు? 299 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నావు? ఒప్పుకున్నాక వాళ్ళు 512 టీఎంసీలు తీసుకుపోతారు, 650 తీసుకుపోతారు. తప్పు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. తప్పు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనే దానికంటే అన్ని తెలిసి అమ్ముడు పోయి చేసింది కేసీఆర్. కేసీఆర్ ఎట్లా చేస్తాడండి? నాకు తెలియదంటే అందుకు వీల్లేదు కదా. ఉద్యమ నాయకునివి కదా, ఇల్లు గల్లీ గల్లీ తిరిగినావు కదా, మనకు నీళ్లకు వస్తలేవని చెప్పినావు కదా. మరి నువ్వే 299 టీఎంసీలు మాకు చాలు అని ఎట్లా అమ్ముడు పోయినావు? ఏ రకంగా ఇప్పుడు నోరు తెరిచి ఈ మాటలు మాట్లాడుతున్నావు? నర్సేగౌడ్ గారు ఒక నిమిషం గతంలో జరిగిన దానికి సంబంధించి మనం సెకండ్ హాఫ్లో మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే అసలు ఫస్ట్ చేసినటువంటి కామెంట్స్ డైలీ 10,000 క్యూసెక్కులు పెడుతుంది కదా, 3 మెన్ కమిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోలేదు. ఎందుకు ఇక్కడ జాప్యం జరుగుతుంది అనే దానికి ఫస్ట్ మనం డిస్కస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. సార్ నేను ఏమంటున్నా, తప్పు ఇక్కడ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆ పేపర్స్ లోకి వెళ్ళిపోయింది, కమిటీలోకి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని రివర్స్ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. ఆ తప్పును 1 ఇయర్ పాటు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసిందంటారా? అదే తప్పును కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ కంటిన్యూ చేయడం కాదు సార్. ఆల్రెడీ వీళ్ళు పెట్టిన సంతకం కొరకు ఈ తప్పు జరుగుతుంది. ఈ రోజు మేము లెటర్ రాసి దీన్ని సరిచేయమని మేము అడుగుతున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం తోటి తొత్తులుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఇప్పటికి కూడా. మీరు మొన్న మీరు చూసారు కదా, ఆ సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు వచ్చి బీజేపీని తప్ప మిగతా అందరినీ తెచ్చిపోయాడు. మరి అదేం విషయమో మనకు అర్థం కాదు. నేనేమంటున్నా 512 టీఎంసీలు వాళ్లకు దారాదత్తం చేయడం వల్ల వచ్చినటువంటి విపత్తు, దీన్ని సరిచేయడానికి బీజేపీ సహకరించకపోవడం వల్ల ఈ రోజు కూడా కొన్ని టీఎంసీల క్యూసెక్ల వాటర్ పోతున్నమాట వాస్తవం. కాబట్టి సరిచేయమనే కదా మేము కొట్లాడేది. మేము లెటర్ రాసినా, 3 మెన్ కమిటీ వేయమని చెప్పినా, వేసినా, చర్చించినా దీని కొరకే కదా. ఈ తప్పు చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్, కేసీఆర్ చేసిండు. ఒక 9 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది. 10,000 క్యూసెక్కుల చొప్పున రిమైనింగ్ 9 టీఎంసీలు కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ కి. సార్ నేనేమంటున్నా, ఇప్పుడు కేఆర్ఎంబి ఏం చేస్తుంది అనేది మనం చూస్తాం. మనం పోరాటం మనం చేస్తా ఉన్నాం. వీరు సైన్ పెట్టడం వల్ల వచ్చినటువంటి విపత్తును సరిచేయడానికి మేము పోరాటం మొదలుపెట్టినాం. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా ఉండి చేస్తున్నప్పుడు మనకు సహకరిస్తారా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఇప్పుడు నేను అంటున్నా, మీరన్న ప్రశ్న నేను వేస్తున్నా, 9 టీఎంసీల తర్వాత మొత్తం గేట్లు బంద్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా కేఆర్ఎంబి?
అవకాశం లేదు కదా. తెలంగాణ మీరు ప్రజలకు ఏమనంటే ఇప్పటికే ఇప్పుడు Please, ఇది- ప్రసాద్ గారు, ఇది- ప్రసాద్ గారు, please, మన let him speak, let him మన speak. తీర్పు- నిజాలు చెప్పడం మన నేర్చుకోండి. తీర్పు- ప్రసాద్ గారు, అయ్యో, మీరు elections లో ప్రసాద్ గారు, చేసిన please. అబద్ధాలు, ప్రసాద్ గారు, పొరపాట్లు చాలా అయిపోయినాయి. ఆగండి. ఇక ఇప్పటికైనా నోరు- నిజం నోరు- చెప్పండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. మీరు అబద్ధాలు చెప్పి Interrupt చేయండి. రాష్ట్రాన్ని ప్రసాద్ గారు, please. ఆగండి, ప్రసాద్ మీరు గారు. అనుకుంటే మీరు ఏ నోరు- నోరు- ప్రసాద్ గారు, please. నోరు తెరిచి అబద్ధాలు. మీరు ఇప్పటిదాకా నోరు- మాట్లాడారు నోరు కదా, తెరిచి- ఏం మాట్లాడుతున్నారు అరే, మీరు? అరే, ఆ రోజు ఆగండి, కాంగ్రెస్ పార్టీ మీరు ఆగండి, టీఆర్ఎస్ మీరు ప్రభుత్వము ఏం వాళ్ళ ప్రసాద్ గారు. తొత్తుగా వివరించిందా? ప్రసాద్ గారు. ఏ విషయంలో తొత్తుగా వివరించింది ప్రసాద్ గారు, చెప్పండి. please. ఏం సంతకం పెట్టింది చెప్పండి. ప్రసాద్ గారు. అబద్ధాలు చెప్పడానికి కూడా కొంచెం అతికినట్టు ఉండాలండి. ఏం మాట్లాడుతున్నారు? ఆ? కొంచెం సిగ్గు శరం ఉండాలి. సిగ్గు శరం లేని పార్టీ, Please, సిగ్గు please. శరం లేని ప్రసాద్ గారు, please. ఈరోజు కొనసాగుతుంది. ప్రసాద్ గారు, please. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రసాద్ గారు, నాశనం చేస్తున్నారు. చర్చ ఎవరికి అర్థం కాదు. మళ్ళా ప్రజలకు అబద్ధాలు Please, చెప్పడానికి cross talk వచ్చిండ్రా? చేయండి, please. అబద్ధాలు చెప్పడానికి వచ్చిండ్రా? ప్రసాద్ గారు, అబద్ధాలు ప్రసాద్ గారు, ఏం please. చేయదలుచుకున్నారు? మొత్తం తెలంగాణ ఉనికిని ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, అధికార పార్టీ వివరణ ఇస్తుంది. అధికార పార్టీ మాట్లాడుతుంది, ప్లీజ్. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ప్లీజ్ ప్రసాద్ గారు. మళ్ళా తెలంగాణ ప్రజలకు మళ్ళా బానిసలు చేయదలుచుకున్నారు. Yes. ఆంధ్రప్రదేశ్ కు Yes. మళ్ళా బానిసలు చేయదలుచుకున్నారు మీరు. మేము ఆ సంతకాలు పెట్టింది. ప్రసాద్ ఏ గారు. సంతకాలు పెట్టింది చెప్పిన ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నావు కదా, ఏం చేసినావు? Right. గోటీలు కొట్టావా? Right, మాట్లాడదాం. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో మాట్లాడదాం ఉన్నావు దీనికి కదా, సంబంధించి. ఆ రోజు Yes, please. గోటీలు కొట్టావా నేను సంతకం పెట్టినప్పుడు? ప్రసాద్ గారు. సంతకం పెట్టినప్పుడు ప్రతిపక్షం ఇలానేనా? పార్టీ ఇదేనా? అబద్ధాలు అధికార మాట్లాడండి. పార్టీని మాట్లాడండి. మీరు ప్రసాద్ గారు. అబద్ధాలు మాట్లాడద్దు. ప్రసాద్ గారు. మాట్లాడద్దు ఇట్లా. ప్లీజ్. అధికార పార్టీని మాట్లాడాలి. పచ్చి అబద్ధాలు మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం డైవర్షన్. మీ పాలిటిక్స్ అన్ని డైవర్షన్. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చని చేత గాని చేయలేని ప్రభుత్వము ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంది. Please. అబద్ధాలు చెప్తా ఉంది ప్రజలకి. తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ చేస్తా ఉంది. మీరు చేస్తున్న ధ్వంసము ఈ రోజు మా తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారా మీరు? Yes, మీరు please. కొత్తగా మాట్లాడుతున్నారా? ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, please. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసిరు ఆ రోజు? మేము 10 ఏళ్ల కాలంలో మీరు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, please. చేసిన తప్పు మీ నిర్వాహకం తప్పంటున్నా. ఏం చేసినా చెప్పండి. నరసింహగౌడ్ గారు, ఒక్క నిమిషం చేస్తే 10 ఏళ్ళు ఆగాలి. మీరు ఏం చేసిరు? గోటీలు కొట్టినరా? నరసింహగౌడ్ గారు, ఒక్క మీరు నిమిషం. 10 ఏళ్ళు గోటీలు కొట్టినరా చెప్పండి. నరసింహగౌడ్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. కదా మరి ఆ రోజు గోటీలు కొట్టినరా? ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినరా? అసలు కృష్ణా జలాలు ఎన్ని ఉన్నాయి?